రహేజా అదొక పనికిమాలిన కంపెనీ, దానికి కూడా 27 ఎకరాలు 99 పైసలకి ఇచ్చారు. లులు మాల్. ఇవి కాకుండా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రమారమి 950 పైగా అలాట్మెంట్లు చేసింది కంపెనీలకి వివిధ రకాలైనటువంటి జీవోల ద్వారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి కంపెనీల యొక్క తాలూకా అలాట్మెంట్ జీవోస్ ఇవన్నీ కూడా. ఈ కంపెనీలన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలు, నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీ కంపెనీ. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? టాటా కన్సల్టెన్సీ వస్తుంది, ఉద్యోగాలు తెస్తుంది. ఎకరా 99 పైసలకి రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ కి ఇచ్చింది. టాటా కంపెనీకి 99 పైసలు కూడా అవసరం లేదు, ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు రారు. కాగ్నిజెంట్ కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు రారు. తప్పేంటి సార్, నేను ఇస్తాను. నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఈ ఇండస్ట్రీస్ అలాట్మెంట్ జరిగినటువంటి కంపెనీలన్నీ ఏ కంపెనీలు సార్? ఈ కంపెనీలన్నీ కూడా ఒక 4 కంపెనీలని ముందు పెట్టారు, 3 చక్రాలు 4 చక్రాల లాగా. ఈ కంపెనీస్ అన్ని కూడా ఒక్కొక్క 5 కోట్ల రూపాయల ఎకరం 50,000, 10 కోట్ల రూపాయల ఎకరం 1,00,000 రూపాయలు. ప్రపోజల్ ఆఫ్ హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 1000 acres ఎట్ మడకసిర. 1000 acres ఆన్ యాక్చువల్ కాస్ట్ టు కాస్ట్ అంటే మీరు 99 పైసలకైతే 99, 500 రూపాయలకైతే 500 రూపాయలు. వాళ్ళ దగ్గర ఆప్షన్ పెట్టుకున్నది 1000 acres. అలాట్మెంట్ ఆఫ్ 531.77 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ రాంబిలి. 531.77 acres ఆఫ్ ల్యాండ్ నామినల్ కాస్ట్. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వాలంటీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది ఎక్కడ ఉందో నాకే అర్థం కావటం లేదు. 186 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ అడిషన్ టు 490 acres ఆఫ్ ల్యాండ్. 31,000 per acre. నాకు తెలిసి 31,000కి ఎకరం వచ్చేది ఈ దేశంలో ఎక్కడైనా ఉందండి? కానీ ఇన్ని ల్యాండ్లు, ఇన్ని వేల ఎకరాల ల్యాండ్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2029లో ఏం చెప్తారో తెలుసా? ఇదే ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్రంలో ఉపాధి లేదు, రాష్ట్రంలో కంపెనీలు లేవు, కాబట్టి మళ్ళీ మేము వస్తే ఉపాధి కల్పన చేస్తాము అని చెప్పేటువంటి దుర్మార్గపు మాటలు చెబుతారు. మరి ఎన్నాళ్ళు పనిచేసింది? ఇన్నాళ్ళు ఇచ్చిన ల్యాండ్లు ఏమిచ్చినాయి? ల్యాండ్లు అన్నీ పోయినట్టే. ఎందుకు అంటే అమ్మ అబ్బా లేని ల్యాండ్లు ఏమైనా ఉంది అంటే ప్రభుత్వ భూమి.